హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. టాలీవుడ్ నుంచి ప్రతి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 2024 సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా, తేజ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలు విడుదలయ్యాయి. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతర సినిమాలకి మంచి స్కోప్ ఉన్నా ఫలితం తారుమారు కావడంతో వసూళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ నా సామిరంగా చిత్రం పర్వాలేదనిపించుకుంది. మరి వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల గురించి ఈ ఏడాది నుంచే చర్చ జరుగుతుంది. వాటిపై ఓ లుక్ వేద్దాం. ఈ ఏడాది ఆరంభం నుంచి 2025 సంక్రాంతి విడుదల గురించి చర్చ జరుగుతుంది. చిరంజీవి, విశ్వంబర, రవితేజ, వెంకటేష్, నాగార్జున సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. వివిధ పరిమాణాల నేపథ్యంలో 2025 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు మారాయి. వెంకటేష్ మాత్రమే సంక్రాంతికి వస్తున్న సినిమాతో చెప్పినట్లుగానే రాబోతున్నారు. ఇక నాగార్జున సినిమా మొదలు కాలేదు. చిరంజీవి స్థానంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేయబోతున్నారు. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతికి తీసుకువస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. ఈ 3 సినిమాల మధ్య పెద్ద పోటీ ఉండబోతుంది. నేడు వెంకటేష్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావడంతో పోటీ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. 2025 సంక్రాంతి సీజన్ను జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమాతో ఆరంభించబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత అనే విషయం తెలిసిందే. చరణ్ వచ్చిన 2 రోజుల తర్వాత అంటే జనవరి 12న బాలకృష్ణ తన డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. జనవరి 14న వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదల కాబోతుంది. మొత్తానికి 3 సినిమాలు 2 రోజుల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకే రోజు విడుదల అయితే ఖచ్చితంగా పెద్ద నష్టం ఉంటుంది. 2 రోజుల గ్యాప్ ఇస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అనడంలో సందేహం లేదు. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు 2 దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోతున్నాయి కనుక థియేటర్ల విషయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు. చరణ్ సినిమా వచ్చిన 4 రోజుల తర్వాత వెంకీ సినిమా విడుదల కాబోతుంది కనుక చరణ్ సినిమాకు భారీగానే ఓపెనింగ్స్ దక్కే అవకాశాలున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా భారీ వసూలు సొంతం చేసుకుందనే విధంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేస్తారని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ సినిమాకి ఏ స్థాయిలో థియేటర్లు లభిస్తాయి అన్నది చూడాలి. మొత్తానికి సంక్రాంతి సీజన్ చరణ్తో మొదలయ్యి వెంకీతో పూర్తి కాబోతుంది. ఈ 3 సినిమాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు సైతం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఏమైనా హనుమాన్ మాదిరిగా సత్తా చాటే సినిమాలు ఏమైనా ఉన్నాయో అన్నది చూడాలి. ఏది ఏమైనా 2025 సంక్రాంతికి ప్రేక్షకులకు ఫుల్ జోష్ అందించే వినోదం అందబోతుంది.